నమస్తే అండి. నేను మీ దిలీప్‌ని. ఈరోజు మనం ధనుసు రాశి కోసం తెలుసుకుందాం. అలాగే ధనుసు రాశి కిందకొచ్చేటువంటి నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలాగే పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, అలాగే ఉత్తరాషాఢ 1 పాదంలో జన్మించిన వారు మనకి ఈ ధనుసు రాశి కిందకి వస్తారు. మన జీవితంలో మనం చాలా విషయాలు అంటే ఇంట్లో పెద్దవారు ఉంటారు. వాళ్ళు కూడా చెప్తుంటారు మనకి. ఏదైనా సరే మనకి బ్యాడ్ జరిగినా, లేదంటే ఏదైనా సరే అనుకోని ప్రమాద సంఘటన ఏదైనా అంటే ఒక ప్రమాదం నుంచి బయటపడగలిగి, ఏదైనా మన ఫ్యామిలీతో గాని బయటికెళ్ళినప్పుడు, లేదంటే మనం సింగిల్‌గా బయటికెళ్ళినప్పుడు, లేదంటే ఏదైనా చిన్న పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డామనుకోండి. వెంటనే "ఒరేయ్! నువ్వు చాలా పెద్ద గండంలోంచి బయటపడ్డావు. ఇక్కడి నుంచి నీకు అన్ని శుభాలే జరుగుతాయని" చెప్పి ఇంట్లో ముసలివాళ్ళు చాలా పెద్దవారు ఉంటే వాళ్ళు చెబుతా ఉంటుంటారు. వాళ్ళ మాటలు ఊరికనే పోవని. ఎందుకంటే మనకి ఏదైనా సరే ఒక ప్రమాదం అనేది జరిగితే ఏదైనా ఒక ప్రమాదం అనేది మనకి అంటే ఒక ప్రమాదం అనేది జరిగి అంటే అది చాలా పెద్ద ప్రమాదం కాదు. చిన్న చిన్నవైనా సరే. మనకొక చిన్న చిన్న గండాలంటాము. అంటే మనకి ప్రతి మనిషికి కూడా తన జీవితంలోని కొంతమందికి ఒక 3 గండాల నుంచి తప్పించుకోగలుగుతారు. కొంతమంది 4 గండాలుంటాయి. కొంతమందికి 5 గండాలుంటాయి. ఆ గండాల నుంచి ఎప్పుడైతే మనం బయటపడ్డామో జీవితంలో మనకి చాలా మంచి విషయాలు జరుగుతుంటాయి. అలాగే ఎక్కడ శుభ పరిణామాలు ఎప్పుడు కూడా అంటే ఒక నెగెటివ్ ఎప్పుడైతే జరిగిందో పాజిటివ్ కూడా దాని పక్కనే జరుగుతదని చెప్పేసి మనకి తెలియజేయడం జరుగుతుంది. దీని మీద యూరోప్ కంట్రీస్‌లో గాని, లేదంటే నార్త్ ఇండియన్స్ గాని చాలా రీసెర్చ్ చేసిన తర్వాత ఈ ధనుసు రాశి వాళ్ళ మీద మనం బాగా అంటే పలానా ఇయర్స్ అంటే వాళ్ళు చెప్పేటువంటి కొన్ని ఇయర్స్‌లోని వాళ్ళకి ఒక సంవత్సరం అటవ్వచ్చు, ఇటవ్వచ్చు. వాళ్ళకొక గండంలోంచి వాళ్ళు బయటపడతారు. ఆ బయటపడిన వెంటనే వాళ్ళకొక మంచి ఉన్నతమైన స్థితికి రావడం గాని, జాబ్ రావడం గాని, మ్యారేజ్ గాని, వారికి ఇంట్లో శుభకార్యం గాని, ఇలా మంచి మంచి విషయాలన్నీ కూడా జరుగుతాయని చెప్పేసి వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. అలాగే చాలామంది ఇప్పుడు బర్త్ అండ్ డెత్ అంటే పుట్టడం, లేదంటే ఈ ఎప్పుడు చనిపోతాము, ఈ హస్తరేఖల ద్వారా తెలుసుకుందాం అనుకుంటారు. లేదంటే జ్యోతిష్య శాస్త్రాల ద్వారా తెలుసుకుందాం, లేదంటే టారో కార్డ్స్ ద్వారా తెలుసుకుందాం. ఇలా రకరకాలైనటువంటి సామాజిక మాధ్యమాల్లో ఎతుకుతా ఉంటుంటారు. అంటే పుట్టేటప్పుడు ఎవరు మనం ఏ సమయంలో పుడితే ఎలా ఒక కోటీశ్వరులవుతామా? లేదంటే ఎప్పుడు చనిపోతాం? ఇలాంటి సంఘటనల మీద మీరు ఎప్పుడు కూడా ఈ నెగెటివ్ థింకింగ్ ఏదైతే ఉందో అది ఎందుకంటే మనకి ఇలాంటివి చెప్పడానికి గాని, ఇలాంటివి ఏది కూడా జ్యోతిష శాస్త్రంలో గాని, టారో కార్డ్స్‌లో గాని, లేదంటే వేరే ఏ దాంట్లో కూడా ఇలాంటి విషయాలు ఎందుకంటే మనం జీవితంలోని మనకి భగవంతుడు ఇచ్చినటువంటి ఈ జీవితం అంతా పరమేశ్వరుడు మనం పుట్టుక, చావు అనేది కూడా అంతా అతని చేతుల్లో ఉంటది. ఎప్పుడు కూడా ముందుగా మనం ఆలోచించి ఎప్పుడొస్తదని తెలుసుకొని ఉబలాట పడడం గాని, లేదంటే ఎప్పుడు జననం, ఎప్పుడు మరణం ఇలాంటి విషయాలు టాపిక్‌ల మీద ఎప్పుడు కూడా ఈ జ్యోతిష శాస్త్రంలోని ఎలాంటి విషయాల్లో కూడా ఇవి ఉండవు. ఎందుకంటే మనకి ఏదైనా మంచి జరుగుతదా? చెడు జరుగుతదా? మనకి అయ్యే పనులేమైనా ముందుకు వెళ్ళేదా? ఇలాంటి విషయాలన్నీ కూడా మన జ్యోతిష శాస్త్రంలో తెలుసుకోవచ్చు. దాని మీద కొంచెం ఎక్కువ మంది ఎందుకంటే మన కామెంట్ సెక్షన్‌లో కూడా చాలా మంది కూడా అడగడం జరుగుతుంది ఇలాంటి విషయాల కోసం. అది దయచేసి అలాంటి విషయాలు కూడా ఎప్పుడు కూడా కామెంట్ సెక్షన్‌లో రాయవద్దని మనవి. అలాగే ఈరోజు మనం చూసుకున్నట్లయితే మాత్రం ఈ మూలా నక్షత్రం అవ్వచ్చు, అలాగే పూర్వాషాఢ నక్షత్రం అవ్వచ్చు, అలాగే ఉత్తరాషాఢ నక్షత్రం ఈ ధనుసు రాశి వాళ్ళు మనం చూసుకున్నట్లయితే మాత్రం అంటే ఒక 24వ సంవత్సరంలోని అలాగే అంటే చిన్న చిన్న గంటాలు ఒక 24వ సంవత్సరంలోని, అలాగే 39వ సంవత్సరం, అలాగే 44వ సంవత్సరం, అలాగే 59వ సంవత్సరం, అలాగే 68వ సంవత్సరం, అలాగే 77వ సంవత్సరం. ఇలా మనకి కొన్ని ఏజ్ సెక్టార్‌లు వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళు బాగా రీసెర్చ్ చేసినట్టంటే ఈ సంవత్సరాలే పర్టిక్యులర్‌గా ఈ సంవత్సరం కాకుండా ఒక సంవత్సరం ముందు అవ్వచ్చు, తర్వాత అవ్వచ్చు. ఈ ఏజ్‌లో వారికి చిన్న గండాలనేవి వస్తాయి. ఆ గండాలు దాటిపోయిన తర్వాత వీళ్ళు చాలా జీవితంలోని అత్యున్నత స్థాయికి వీళ్ళు చేరుకోగలరు అని చెప్పేసి వాడడం జరుగుతుంది. ఈ గండాలనేవి పెద్ద ప్రమాదానికి సంబంధించినవి కావు. ఇదొక్కటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మన జీవితంలో చిన్న చిన్న సంఘటనలు మాత్రమే ఈ చిన్న చిన్న గండాలనేది జరుగుతా ఉంటాయి. అది మనం చూసుకున్నట్లయితే మాత్రం 24వ సంవత్సరంలో మనకొక చిన్న గండం అనేది ఏర్పడుతుంది. దీని వలన మనం అంటే ఒక బైక్ మీంచి వెళ్ళేటప్పుడు గానీ, లేదంటే చిన్న ప్రమాదం జరగడం గానీ, లేదంటే ఒక ఫ్రెండ్ ఎనక బైక్ నడుపుతున్నాడు ఎనకాతల కూర్చున్నప్పుడు ఏదైనా చిన్నది అంటే ఇది ఎలా జరుగుతుందంటే, హమ్మయ్య! ఎంత పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డావురా! ఈరోజు మనల్ని ఏ భగవంతుడో కాపాడారు అనుకుంటాం అనమాట. అలాంటి గండం నుంచి మనం బయటపడతాం. బయటపడిన వెంటనే మనం చూసుకున్నట్లయితే ఒక మంచి ఉద్యోగం సాధించుకునే అవకాశం ఉంది. 24 సంవత్సరంలోనే మొ ఎవరు మన ధనుసు రాశి వాళ్ళకి ఒక మంచి ఉద్యోగంలో గాని, వాళ్ళ కెరియర్‌కి సంబంధించినటువంటి ఒక మంచి జాబ్ కోసం వాళ్ళు ఎంతో కష్టపడి
ఇక ట్రై చేస్తున్నారు. వాళ్ళు ప్రైవేట్ రంగంలో గాని, ఒక మంచి ప్లేస్‌మెంట్ రావడం గాని, ఇలాగ వాళ్ళు ఒక సెటిల్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి. అలాగే ఇంట్లో శుభకార్యం కూడా జరిగే అవకాశం కూడా చాలా చక్కగా ఉందని చెప్పి వాళ్ళు తెలియజేయడం జరిగింది. అలాగే తదుపరి 39వ సంవత్సరంలో ఒక చిన్న గండం అనేది ఉంది. ఇది హెల్త్ ప్రాబ్లమ్ మీద కొంచెం చూపిస్తుంది. అది మరి ముఖ్యంగా కంటికి సంబంధించింది అవ్వచ్చు. అలాగే కొంచెం హెల్త్‌కి సంబంధించినటువంటి కొంచెం మైనర్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల కొంచెం హెల్త్ అనేది కొంచెం పాడయ్యే అవకాశం ఉంటుంది. దీని నుంచి కూడా మనం బయటపడగలుగుతాం. అలాగే మనం ఒక చిన్న గృహం కొనుక్కోవడం గానీ, వస్తువు కొనుక్కోవడం గానీ, లేదంటే కొంచెం స్థలం మీద ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవడం గానీ, ఇలాగ జీవితం మీద కొంచెం స్టెప్ అనేది కొంచెం తీసుకునేది అవకాశం ఉంది. అలాగే బిజినెస్ చేస్తున్న వాళ్ళు కొంచెం బిజినెస్‌లో రంగంలో కొంచెం ఎస్టాబ్లిష్ చేయడం గానీ, బిజినెస్‌లో కొంచెం లాభాలు సంపాదించడం కూడా మనకి ఈ 39వ సంవత్సరంలో జరిగే అవకాశాలున్నాయి. అలాగే 44వ సంవత్సరం తదుపరి 44వ సంవత్సరంలో ఒక చిన్న గండం అంటూ ఏర్పడుతుంది. ఆ 44వ సంవత్సరం వచ్చేసరికల్లా ఇంట్లో కొంచెం సమస్యలనేవి పెరగడం గానీ, లేదంటే చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ రావడం గానీ, అలాగే మనం కొంచెం భారీ ప్రమాదంలో నుంచి బయటపడడం గానీ 44వ సంవత్సరంలో జరుగుతుంది. తదుపరి వీళ్ళకి పాజిటివ్ అంటే ఇప్పటిదాకా వీళ్ళకి నెగెటివ్ జరిగింది. పాజిటివ్‌గా అంటే మనకి ఏం జరుగుతుంది అనేది మనం చూసుకున్నట్లయితే మాత్రం వాళ్ళకి పిల్లలు ఇంట్లో సంతానం కలగడం గానీ, లేదంటే శుభకార్యాలు జరగడం గానీ, ఇంట్లోనే ఒక మంచి సందడి వాతావరణం అనేదైతే మాత్రం కలుగుతుంది. అలాగే వస్తు యోగం గానీ, గృహయోగం గానీ ఏదో ఒకటి వాళ్ళ జీవితంలో అనుకున్నటువంటి సక్సెస్ అనేది సాధించడానికి కూడా ఈ 44వ సంవత్సరంలో ఒక మంచి టర్నింగ్ పాయింట్ లైఫ్‌కనేది మనం చెప్పుకోవచ్చు. తదుపరి 59వ సంవత్సరం విపరీతమైనటువంటి దగ్గు, ఆయాసం, హెల్త్ ఇష్యూస్ మీద చాలా ఎక్కువగా దృష్టి పెట్టవలసి ఉంటుంది. అలా చిన్న గండం నుంచి మనం బయటపడగలుగుతాము 59వ సంవత్సరంలో. అలాగే 59వ సంవత్సరంలోనే పిల్లలు బాగా లైఫ్‌లో సెటిల్ అవ్వడం గానీ, మంచి ఉద్యోగాల్లో సెటిల్ అవ్వడం కూడా మనం చూస్తుంటాం. పిల్లలకి మ్యారేజ్ గానీ, ఇంట్లో శుభకార్యాలు జరగడం గానీ, చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. పర్వాలేదు నాకు 59వ సంవత్సరంలోనే పిల్లలందరూ కూడా సెటిల్ అయిపోయారు. మ్యారేజ్‌లు అయిపోయినటువంటి హ్యాపీనెస్ అనేది వీళ్ళకి కలిగే అవకాశం అయితే ధనుసు రాశి వాళ్ళకి కలుగుతుంది. అలాగే తదుపరి చిన్న గండం 68వ సంవత్సరంలో వచ్చే అవకాశం ఉంది. దీని మీద నరాలకు సంబంధించింది గానీ, హార్ట్‌కి సంబంధించింది గానీ, ఆయాసం విపరీతంగా రావడం ఇలాంటి చిన్న గండం అనేది ఏర్పడుతుంది. ఆ గండం నుంచి ఎప్పుడైతే వీళ్ళు బయటపడగలుగుతారో, వెంటనే ఇంట్లో ఒక మంచి శుభకార్యం అనేది కూడా మనకి జరుగుతుంది. అంతా కూడా పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో ఉండే అవకాశం ఉంది. వాతావరణం అంతా కూడా శుభకార్యాలే జరిగి ఇంట్లోనే అంతా కూడా వాతావరణం అంతా కూడా ఇంట్లోనే చాలా హ్యాపీగా ఉండే అవకాశం ఉంది. ఇలా మనం ప్రతీది కూడా ఈ ధనుసు రాశిలోని చిన్న చిన్న గండాల నుంచి కూడా మనం బయటపడగలిగి, అలాగే మన ఇంట్లో కూడా ఒక మంచి శుభకార్యాలు కూడా జరిగే అవకాశం ఉంది. ఇలా చాలా మంచి విషయాలు ఇవన్నీ మనం మాట్లాడుకుందాం. అలాగే మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా ఎప్పుడు కూడా నెగెటివ్ థింకింగ్ అనేది ఆలోచించకండి. ఎప్పుడు కూడా పాజిటివ్‌గానే ఆలోచించండి. పాజిటివ్‌గా ఆలోచించినట్లయితే మన జీవితంలో ఏదైనా సరే సక్సెస్ అనేది సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా దుర్గాదేవిని ఆరాధించుకోవడం, మీ ఇష్టదైవాన్ని ఆరాధించుకుంటూ ఉండండి. అలాగే మనకి ప్రమాదాల నుంచి బారిన పడకుండా దుర్గాదేవిని కూడా మనం ఆరాధించుకున్నట్లయితే మాత్రం మనం ఎప్పుడు కూడా కుటుంబం అంతా కూడా సంతోషాలతోటి ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండగలిగే అవకాశాలుంటాయి. ఇలా మరిన్ని మంచి మంచి విషయాల కోసం మనం తెలుసుకుందాం. ప్లీజ్ సబ్‌స్క్రైబ్ మై ఛానల్. మీ దిలీప్ ఉంటానండి.